ఈరోజు వచ్చేసి మన స్టూడెంట్ కొత్తగా నేర్చుకునే 6వ బ్యాచ్ స్టూడెంట్ వచ్చేసి ఈ అమ్మాయికి జీరో నాలెడ్జ్ అనమాట. బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది నేను ఒకే రోజు చెప్పాను, తను వేశారు. దీంట్లో ఏం తప్పు చేశారు, అసలుకి ఏం మిస్టేక్స్ ఉన్నాయి, ఆది బ్లౌజ్తో వేయించాను. ఓన్లీ నిన్న జరిగిన క్లాసేనండి. వీళ్ళందరూ కూడా అదే క్లాస్ నిన్న అటెండ్ అయ్యారు, అందరూ కూడా వేశారు. చిన్న చిన్న మిస్టేక్స్ పోయాయి, ఆ మిస్టేక్స్ వాళ్ళకి కనెక్ట్ చేశాను. అలాగే ఈ పాప కూడా కనెక్ట్ చేస్తే మీరు కూడా చూస్తారని యూట్యూబ్లో పెడుతున్నాను. ఇలాంటి చిన్న మిస్టేక్స్ మీరు కూడా ఏమైనా ఉంటే కనెక్ట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మంచి అవకాశం. ఇలాగే మీరు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఈ యొక్క వీడియో కింద ఫస్ట్ కామెంట్ కింద నెంబర్ ఉంటుంది, మీరు కన్సల్ట్ అయ్యి మీరు చక్కగా 7వ బ్యాచ్కి జాయిన్ కావచ్చు. 6వ బ్యాచ్ ఇంకా అడ్మిషన్స్ అని ఆఫ్ చేసాము. 7వ బ్యాచ్ ఇంకా 2 months తర్వాత ఉంటుంది. ఎవరైనా రావాలి అనుకునే వాళ్ళు 7వ బ్యాచ్కి రెడీగా ఉండండి, సరేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని మనం బ్యాక్ పార్ట్ వేసే డ్రాయింగ్ ఈ అమ్మాయి వేసిన దానికి మనం వేసిన దానికి తేడా ఏంటి అనేది ఇప్పుడు మీకు తెలుస్తుంది, ఓకేనా? ఈరోజు కొత్త అమ్మాయి అనమాట. ఈ అమ్మాయి వేసింది అసలు ఏమీ తెలియదు, ఈ బ్లౌజ్ గురించి తెలియదు, ప్లస్ మిషన్ నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ అనమాట. ఈ డ్రాయింగ్ వేశారు చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ అమ్మాయి కరెక్ట్గా వేసిందా లేదా నేను చూస్తూ ఉంటాను, తప్పులు పోతే చెప్తూ ఉంటాను, మీరు కూడా చూసుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆది బ్లౌజ్ని ఇలా పట్టుకోవాలి, ఓకేనా? నువ్వు పట్టుకున్న ప్రకారమే కరెక్ట్గా పట్టుకొని ఇలా చూసుకోవాలి. లూజ్ అయితే చాలా కరెక్ట్గా పెట్టేసింది. 1 inch లూజ్ అనేది కూడా కరెక్ట్గా పెట్టింది. తర్వాత 2 inches లూజ్కి కొంచెం ఎక్కువగా పెట్టేసింది, ఓకేనా? ఖర్చు అనేది కామన్ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటి అంటే ఖర్చు తక్కువ పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందో ఏమోనని పెడుతూ ఉంటారు, తక్కువ ఎక్కువ పెడుతూ ఉంటారు. ఈ చిన్న మిస్టేక్ ఇక్కడ జరిగింది. నడుము ప్రకారం అయితే కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా పెట్టింది. తర్వాతకు వచ్చేసి మెడ చూసుకోవాలి మనం. మెడ కూడా కింది వైపు ఖర్చు వదులుకున్నారు, పై వైపు ఖర్చు అనేది వదులుకున్నారు. పై వైపు వచ్చేసి ఖర్చు ఇదేం కరెక్ట్గా పెట్టేశారనమాట, ఓకేనా? ఇలా నెక్స్ట్ వచ్చేసి కప్పు పొడవు చూసుకోవాలి మనం, ఓకేనా? చూడండి, ఇలా కప్పు పొడవు కూడా కరెక్ట్గా ఉంది. తర్వాతకి ఇక్కడ మనం ఖర్చు అనేది కలుపుకున్నాము. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ మనం కరెక్ట్గా కొలుచుకోవాలి. వీళ్ళు బాడీ మెజర్మెంట్స్ ఇవ్వలేదు, మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు. ఈ షోల్డర్ అనేది మనం కరెక్ట్గా ఎలా పెట్టుకున్నాము అనేది అర్థం కావాలంటే ఏమి చేయొద్దని ఉన్న పళ్ళంగా బ్లౌజ్ని ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ముడతలు లేకుండా చంక భాగంకి ప్లస్ దీన్ని ఇలా గుంజాలి. తర్వాతకి దీన్ని వచ్చేసి ఇలా గుంజాలి. ఇవి కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా పని మనం ఇలా చూడండి, ఈ పనిని మనం కరెక్ట్గా ఇలా చేసుకోవాలి. ఇలా అర్థమైందా? ఇలా చేసిన తర్వాత ఈ ముడతలు లేకుండా ఇలా అనుకొని ఇప్పుడు మనం షోల్డర్ని కొలవాలి. దీన్ని ఇలా అన్నా కూడా మనకి ఇక్కడ ముడత వస్తుంది, దీన్ని ఇలా అన్నా కూడా ఇక్కడ ముడత వస్తుంది. ఈ ముడతలు లేకుండా బ్యాక్ పార్ట్ని ఇలా పరచాలన్నమాట పర్ఫెక్ట్గా. పరిచిన తర్వాత ఇప్పుడు మనం కుట్ల దగ్గర నుంచి కొలుచుకోవాలి ఎంత ఉందో. మినిమం మనకి 10.5 అనుకుందాం. మనకేంటంటే కొంచెం నెక్ సాగిపోతూ ఉంటుంది కాబట్టి 1 point తక్కువే పెట్టుకోండి, ఒక 2 points తక్కువే పెట్టుకోండి. ఎందుకంటే ఇది వేసి నెక్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటుంది. 10 అనుకుందాం. 10కి మనం ఏం చేయాలి, ఎక్కువగా ఖర్చులు పెట్టుకుంటున్నాం 1 inch కలుపుకోవాలి, తక్కువగా ఖర్చులు పట్టేటట్టు అయితేనే 1/2 inch కలుపుకోవాలి. నేను 10.5 కలిపాను. ఈ 10.5కి హాఫ్ చేసి నేను ఇక్కడ పెట్టాను. ఖర్చులతో సహా మనకి ఎంత వచ్చింది, 5.5 5.5 అలా వచ్చేసింది, ఓకే? నీకు ఇక్కడికి రావాలి. ఇలా కొంచెం ఈ సిస్టర్ ఏం చేశారంటే ఇక్కడ ఒక 1/2 inch ఎక్స్ట్రా పెట్టేశారనమాట. ఇక్కడ మిస్టేక్ జరిగింది, ఎందుకంటే కొలిచేటప్పుడే రాంగ్గా కొలుచుకుంటే ఈ మిస్టేక్ అనేది జరుగుతూ ఉంటుంది, ఓకేనా? ఇలా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇలాగే పెట్టేసి చెస్ట్ భాగాన్ని కొలుచుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, ఈ చంక భాగాన్ని కూడా మనం ఇలాగే పెట్టేసుకోవాలి కరెక్ట్గా. ఇలా అనుకొని చూడండి, దీన్ని ఇలా అనుకోవాలి. ఈ మడత ప్రకారం ఇలా గుంజుకోవాలి కరెక్ట్గా. తర్వాత ఇది కూడా ఈ మడత ప్రకారం ఇలా గుంజుకొని కరెక్ట్గా ఇలా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా చూసుకోవాలి. 17.5 ఈ 17.5ని సగం చేయాలి, అర్థమైందా? ఇలా ఇక్కడ మీరు 1 point 2 points అటు ఇటు అయినా కూడా బ్లౌజ్లో ఏమీ కాదు, ఎందుకంటే మన సైడ్ జాయింట్లలో కవర్ చేయొచ్చు, ఓకేనా? తర్వాతకి మనం ఏం చేయాలంటే 9:15ని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇది ఇప్పుడు కొంచెం ఇక్కడ జరగడం వల్ల ఇది కూడా మనకి ఏమైంది, జరిగింది, వెడల్పులో తేడాలు వచ్చేసాయి. ఇది ఒకటి మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే చక్క కింద భాగాన్ని కొలుచుకోవాలి. చూడండి, చక్క కింద భాగం వచ్చేసి ఇలా కొలుచుకొని కరెక్ట్గా మనం ఇది ఇక్కడికి వేసుకుందాం, ఓకేనా? ఇది ఇక్కడికి వచ్చింది. కరెక్ట్గా మనం ఏం చేయాలి, దీని ప్రకారమే మనం గీయాలి ఫస్ట్, అర్థమైందా? తర్వాత దీని ప్రకారమే మనం గీసుకోవాలి. ఇది కదా, ఇది ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1 inch పెట్టుకొని ఇప్పుడు మనం వేయాల్సిన డ్రాయింగ్ ఇలా వేయాలి. దీన్ని కలుపుకొని 1 inch ఇక్కడ నుంచి ఇక్కడికి 1 inch, ఓకేనా? ఇలా దీన్ని కలుపుకొని చక్కగా మళ్ళీ ఇక్కడ దాకా మనం తీసుకెళ్ళాలి. దీన్ని చూడండి, ఇక్కడ దాకా, ఓకేనా?
ఇక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత కలిపిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇలా రివర్స్ తీయొచ్చు, లేదంటే కుట్టు ప్రకారం కూడా మనం కొలుచుకోవచ్చు. పైన ఖర్చు వదులుకోవాలి, ఇటువైపు కూడా మనం మార్జిన్ ఖర్చు వదులుకుంటూ దీన్ని ఇలా చెక్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇంకా చూడండి, ఇలా మనం కొలుచుకుంటూ చూడండి కరెక్ట్గా వచ్చింది, చిన్న తేడా కూడా రాదు. ఆది బ్లౌజ్ వస్తే మనం జిరాక్స్ దించవచ్చు అనమాట. తర్వాతకి మనం ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ మనం ఖర్చు కలుపుకొని దీని మార్జిన్ ఇలా చేసుకోవాలి. దీంట్లో ఏం మిస్టేక్ పోయింది నీకు అర్థమైందా? ఏమేమి మిస్టేక్స్ పోయాయో చెప్పు. దీంట్లో ఏం మిస్టేక్స్ పోయాయి? ఇప్పుడు నేను ఏం మిస్టేక్ చూపించాను నీకు? మిస్టేక్ అయింది. ఈ 2 మిస్టేక్స్ జరిగాయి, అన్నీ కరెక్ట్గా వేసినాము. ఓకేనా? క్లాప్స్ కొట్టండి అందరూ. వెరీ గుడ్. ఈ చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయండి. ఇవి రోజు కూడా ఏంటి అంటే బ్యాక్ పార్ట్ ఒక 2-3 సార్లు వేస్తూ ఈ అమ్మాయి కూడా కరెక్ట్గా వేయగలుగుతుంది. అసలు కొత్త వాళ్ళండి, అసలు ఏమీ తెలియదు, అసలు బ్లౌజ్ గురించి నాలెడ్జ్ లేదు. ఈ అమ్మాయి వచ్చి 4 రోజులు అవుతుంది మన క్లాసులకి. 4-5 రోజులు హాస్టల్ పర్పస్గా వచ్చారు. మా చుట్టుపక్కల దగ్గరలోనే ఊరు అనమాట. ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉంటుంది. అయితే హాస్టల్లో వండుకుంటూ కూడా పైపింగ్ ఎలా వేయాలి, స్క్వేర్ నెక్కి, మన రౌండ్ నెక్కి, బోట్ నెక్కి, రౌండ్ల దగ్గర మనం ఎలా పైపింగ్ వేయాలి, వాటి గురించి వేసుకుంటూ ప్లస్ మళ్ళీ ఈ డ్రాయింగ్ అనేది నేర్చుకున్నారనమాట. వీళ్ళకి ఎవరికైనా కూడా పని అనేది ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ఇలాగే నేర్పిస్తూ ఉంటాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, 8 నిమిషాలైంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాగే చక్కగా నేర్చుకోవచ్చు. ఇలాగే వాళ్ళకి ఏంటంటే స్టెప్ బై స్టెప్ నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ నేర్పిస్తూ ఉంటాను అనమాట. ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా నీకు? డౌట్స్ ఏమైనా ఉంటే అడుగు. మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియర్ అయినాయి డౌట్స్? ఇలాగే డౌట్స్ అనేవి క్లియర్ చేస్తూ ఉంటాను. డౌట్స్ ఒకవేళ మళ్ళీ వాళ్ళకి డౌట్ ఉన్నా కూడా మళ్ళీ చెప్తూ ఉంటాను. ఓకేనా? మీకు కూడా ఈ యొక్క బ్యాక్ పార్ట్లో నేను వేసిన బ్యాక్ పార్ట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా, లేదు ఇంకా కొత్త డౌట్ ఏమైనా ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీలున్నప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. మీరు జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం ఇక ఇప్పుడైతే అడ్మిషన్స్ లేవు, ఆన్లైన్కి లేవు, ఆఫ్లైన్కి లేవండి. ఆన్లైన్కి ఆఫ్లైన్కి 2 months పడుతుంది. ఇప్పుడే మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మా పిల్లలు మీకు ఏం చేస్తారంటే క్లాసులు స్టార్ట్ అయ్యే 10 days ముందే మీకు కాల్ చేస్తారు. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు ఒకవేళ ఆన్లైన్ ఆఫ్లైన్ మీరు ఇది ఫేకా లేకపోతే నిజమైనా నేర్పిస్తున్నారా లేదా అని అనుకుంటే డైరెక్ట్గా రావచ్చు. మాది వచ్చేసి సూర్యాపేట అండి, తెలంగాణ డిస్టిక్. తెలంగాణ మాది సూర్యాపేట డిస్టిక్. దీనికి వచ్చేసి మనకేంటి అంటే సూర్యాపేట పక్కన కోదాడు ఉంటుంది. కోదాడు నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో హుజూర్నగర్ అని ఉంటుంది. హుజూర్నగర్ ఓల్డ్ బస్ స్టాండ్లో దిగి బాలు అండ్ పాషా టైలర్ కోచింగ్ సెంటర్ అన్న, బోటిక్ షాప్ అన్న ఎవరైనా మీకు ఆటో వాళ్ళు తీసుకొచ్చి వదిలిపెడతారు. లేదంటే లొకేషన్ ఉంది మన యూట్యూబ్లో. డైరెక్ట్గా బస్ స్టాండ్లో, ఓల్డ్ బస్ స్టాండ్లో దిగి మీరు ఎలా రావాలి, వాకబుల్ డిస్టెన్స్ ఎలా ఉంటుంది, మీకు ఏంటి అనేది కూడా నేను చూపించాను. చూసి రావచ్చు. లేదంటే కాల్ చేయండి, మా పిల్లలు మీకు టైం టు టైం మీకు అటెండ్ చేస్తూ ఉంటారు. ఎలా రావాలి, మీరు ఎలా వస్తే బాగుంటుంది అనేది లొకేషన్ పెడతారు. చక్కగా వచ్చి విజిట్ చేయండి, ఒకసారి హాస్టల్ విజిట్ చేయండి, క్లాస్ విజిట్ చేసి చక్కగా నేర్చుకోండి. ఓకేనా?